అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాము. మరి వాక్యదానంలోనికి మనం వెళ్తున్నాము. మరి క్రైస్తవుడి జీవితము ఒక యుద్ధ భూమి లాంటిదండి. మనము యుద్ధ భూమిలో ఉన్న మిలిటరీ వాళ్ళని మనం చూస్తాము. మిలిటరీ వాళ్ళకి ఒక్కొక్కసారి 6 నెలలకి యుద్ధం జరుగుతుంది, ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒకసారి యుద్ధం జరగవచ్చు, లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి యుద్ధం జరగవచ్చు. కానీ క్రైస్తవుడంటే సైనికుడు. మనము రోజు పోరాడేవారిగా మనం ఉండాలి. మనము పోరాడేవారిగా ఉండాలి. ఎవరితో మనం పోరాడాలి? ఇక్కడ ఎవరితో మనం పోరాడాలంటే ఎఫెసీ రాసిన పత్రికలో మరి 6వ అధ్యాయము మరి 10వ వచనం నుండి మనం చదువుతుంటే అక్కడ రాయబడి ఉన్నది, మనం ఎవరితో పోరాడాలంట? ఆకాశ మండలంలో చూడండి, తిష్ట వేసుకుని కూర్చున్న దురాత్మ సమూహముతోనూ మనము రోజు పోరాడుతూనే ఉండాలి. రోజు మనం ఎలాగుండాలి? పోరాడుతూనే ఉండాలి. ఎప్పుడు మనం పోరాటము ఎలాగుండాలంటే ఎప్పుడు చూసినా మనం పోరాడుతూనే ఉండాలి, కానీ పోరాటం అనేది తగ్గకూడదు. ఒక పోలీసు వ్యక్తికి మరి డ్యూటీలో ఎలా డ్యూటీ డ్రెస్ ఉంటుందో, మిలిటరీ వ్యక్తికి ఎప్పుడు చూసినా ఎలాగా తన డ్యూటీలో ఎలాగ మెలకు కలిగి ఉంటాడో, ఎలాగ కాపుదల కలిగి ఉంటారో, అలాగే ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్న గన్మెన్లు ఎంత మెలకు కలిగి ప్రజల్ని ఎలా పరిశీలిస్తాడో, ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వ్యక్తి గన్మెన్లు ముఖ్యమంత్రిని కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్తగా కళ్ళు తెరిచి ప్రజల్ని ఎలాగా పరిశీలిస్తారో, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న నీవు కూడా అంత మెలకు కలిగి నువ్వు పోరాడుతూ ఉండాలి. నిద్రపోయేవాడు పోరాడలేడు. నిద్రపోయేవాడు పోరాడతాడా? నిద్రపోయేవాడు చచ్చిపోయినవాడితో సమానం. అలాగే నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి ఎవరు వస్తారంటే అర్ధరాత్రి వస్తాడు. ఎవరో? దొంగోడు. ఎందుకు వస్తాడంటే దోచుకొని వెళ్ళిపోతాడు. నిద్రపోతున్న వ్యక్తి దగ్గర దోసుకుని వెళ్ళిపోతాడు. ఆమేన్. ఒక ఇంట్లోకి వచ్చి సంపాదన ఎలాగ దోసుకుని వెళ్ళిపోతాడో దొంగ, నీ ఆత్మీయ జీవితాన్ని సాతానుడు కూడా దోసుకుని వెళ్ళిపోతాడు. ఎప్పుడు? నువ్వు నిర్లక్ష్యంగా ఉండినప్పుడు సంఘంలో నీకు అప్పుడప్పుడు జ్ఞాపం వస్తుంది. కొందరికి ఏది? చర్చి జ్ఞాపం వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు జ్ఞాపం వస్తుంది, నష్టాలు వచ్చినప్పుడు జ్ఞాపం వస్తుంది. అనుకునే కార్యాలు జరగలేనప్పుడు జ్ఞాపకం వచ్చేవాడు పరలోకం చేరడు. అలాంటి వ్యక్తి దేవుడు కూడా ఇష్టడు కూడా కాదు. అందుకే ఎప్పుడు చూసినా సైనికుల్లాగా నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. సైనికుడు ఎంత మెలకు కలిగి ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడో, చూడండి, నువ్వు కూడా అంత జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేటట్లు నువ్వు ఉండాలని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే మనం చూసినప్పుడు అపోస్తులు రాసిన చూడండి, పౌలు రాసిన మొదటి పత్రిక మనం చూసినప్పుడు 5వ అధ్యాయము 8వ వచనములో ఏమున్నదంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి ఏమేమి రాయబడ్డాడు? మెలకు కలిగి. ఆమేన్. అపవాది గర్జించు సింహంలాగా ఎప్పుడు మనల్ని మృంగుతామని వాడు తిరుగుతున్నాడు. అంటే ఏం మృంగుతున్నాడు? నీ ఆత్మీయ జీవితాన్ని మింగేస్తున్నాడు, నీ ప్రార్థన జీవితాన్ని మింగేస్తున్నాడు, నీ పరిశుద్ధతని మింగేస్తున్నాడు, నీవు దేవుని సన్నిధిలో నిలబడకుండా మింగేస్తున్నాడు, దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేకుండా మింగేస్తున్నాడు. వెళ్దాంలే అన్నట్టు సమయాన్ని కూడా దేవుడు ఇవ్వకుండా మింగేస్తున్నాడు. అంటే మనం ఎలాగుండాలంట? నిబ్బరమైన బుద్ధి గలవారుగా మనం ఉండాలి. మొదటి స్థానం ఎలాగుండాలి? దేవుడికి మొదటి స్థానం మనం ఇచ్చేవారుగా ఉండాలి.
మొదటి స్థానం మీ దేవుడికి ఇస్తుంటే, మొదటి స్థానం దేవుని సన్నిధిలో నువ్వు నిలబడుతుంటే నిన్ను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అన్ని విషయంలో జయించటానికి ఆ దేవుడే నీకు శక్తిస్తాడు. ఆ దేవుడు శక్తి కొరకు నువ్వేం చేయాలి? ఒక సైనికుడిలాగా పోరాడాలి. ఒక సైనికుడు ఎలా పోరాడుతున్నాడో అంతకంటే ఎక్కువగా నువ్వు పోరాడితే నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, చూడండి, ఒక మిలిటరీ వ్యక్తికి సర్వాంగ కవచం ఎలాగుంటుందో అంటే తన డ్యూటీ డ్రెస్ ఎంత సిద్ధం కలిగి ఉంటాడో మనము కూడా అలాగా సిద్ధం కలిగి ఉండేవారుగా మనం ఉండాలి. ఇక్కడ మనము చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎలా అనగా ఏంటండి? ఎలా అనగా మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకొనండి అన్నాడు. అంటే సత్యమనే దట్టి అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి? సత్యం అంటే దేవుని వాక్యము. దట్టి అంటే మనకు చూడండి, బెల్ట్, నడానికి బెల్ట్ మనం పెట్టుకుంటాం లేదా? బెల్టు. ఆ బెల్ట్కి ప్రతి మిలిటరీ వ్యక్తికి ఏముంటుంది? గన్ ఉంటుంది. అక్కడ ప్రతి పోలీస్కి బెల్ట్లో ఏముంటుంది? గన్ ఉంటుంది. ప్రతి కొందరికైతే కత్తి ఉంటుంది. అలాగే మనకి నడుము ఎంత ప్రాముఖ్యమో మనము కూడా సత్యమనే దట్టిని మనము ధరించుకునేవారుగా మనం ఉండాలి. మనము వాక్యాన్ని ఎప్పుడు ధరించుకుంటామో, దేవుణ్ణి ఎక్కడ ధరించుకుంటామో, ఇప్పుడు ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులను నువ్వు అప్పుడు జయించగలుగుతావు. సమస్య వస్తుంది, ఆ సమస్యను కూడా జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నీ అప్పులు నువ్వు జయిస్తావు, నీ కుటుంబాన్ని నువ్వు జయిస్తావు, ఒక స్త్రీని జయిస్తావు, ఒక పురుషుని జయిస్తావు, నీ ఇంట్లో ఉన్న కష్టాలు జయిస్తావు, నీ ఇంట్లో నష్టాలు జయిస్తావు, నీకు వచ్చిన భయంకరమైన శోధనలు నువ్వు జయిస్తావు. ఎన్ని శోధనలు వచ్చినా కానీ నేను చచ్చిపోతాను అనే మాట నీ నోటంట రాకుండా దేవుడు ఏం చేస్తాడు? అటు శక్తితో కష్టాల్లో కూడా నిలబడే శక్తి నీకు దేవుడిస్తాడు. నువ్వు పడిపోతుంటే దేవుడు పడిపోకుండా నిన్ను కాపాడుకుంటూ ఉంటాడు. నువ్వు కుమిలిపోతున్నప్పుడు కుమిలిపోకుండా నిన్ను నిలబెడుతూ ఉంటాడు. నువ్వు జారిపోతున్నప్పుడు జారిపోకుండా నిన్ను ఎప్పటికప్పుడే ఆయన పడిపోకుండా జారిపోకుండా నిన్ను ఆయన చుట్టూ నీ చుట్టూ ఆయన కృపతో నింపుతాడు. ఇప్పుడు నువ్వెవరిని ధరించుకున్నావో? సత్యాన్ని ధరించుకున్నావు, నడుమునకు దట్టిని కట్టుకున్నావు. ఇప్పుడు నువ్వెవరి సన్నిధిలో నువ్వు నిలబడ్డావో? సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నావు. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఎక్కడికక్కడ నిన్ను కాపాడుకుంటూ వస్తాడు. నిన్ను చంపేద్దామని తరుముతుంటారు కొంతమంది, వాళ్ళు ఏ మాత్రం కూడా నిన్ను చంపలేరు. నిన్ను శోధనలో పెట్టేవాళ్ళు అనుకుంటారు, వాళ్ళే శోధనలో పడిపోతారు. నువ్వు నాశనం అయిపోవాలనుకుంటారు, నువ్వు నాశనం అవ్వకుండా ఆ నాశనం అయిపోవాలని ఆలోచన కలిగి ఉన్న వారి ముందే దేవుడు ఒక చెట్టుని సిగురించినట్లు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇది అంతా ఎవరి ద్వారా వస్తుంది? వాళ్ళు నమ్ముకుంటే వచ్చిందా? వీళ్ళు నమ్ముకుంటే వచ్చిందా? ఎవరు నమ్ముకుంటే వచ్చింది? ఎవరు నమ్ముకుంటే ఇదంతా వస్తుంది? ఎవరి ద్వారా ఇదంతా వస్తుంది? ఒక ఆకాశాన్ని శూన్యంలో నిలబెట్టిన శక్తిమంతుడి ద్వారా వస్తుంది. ఒక శూన్యంలో భూమిని ఎలాడదీసిన వాడి ద్వారా వస్తుంది. ఆకాశ నక్షత్రాల్ని నిలబెట్టిన వాడి ద్వారా వస్తుంది.
సృష్టినంతా వెలుగునిచ్చే వాడి ద్వారా వస్తుంది, చీకటిని పారదోలిన వాడి ద్వారా వస్తుంది. ఇన్ని తెలుసు కూడా నువ్వు ప్రార్థన చేయవు. ఎంత శక్తిమంతుడైన కూడా తెలుసు కూడా ఉసూర్మని ఏడుతుంటాయి. ఎప్పుడు చూసినా వాళ్ళ దగ్గర ఏడుతావు, వీళ్ళ దగ్గర ఏడుతావు, కానీ దేవుడి దగ్గర ఆడవు. అందుకే మన సమస్యలు ఎలాగున్నాయండి. వాళ్ళ దగ్గర బాధ చెబుతావు, వీళ్ళ దగ్గర బాధ చెబుతావు, కానీ దేవుడి దగ్గర బాధ చెప్పవు. ఇంటికి వెళ్తా, తింటా, పడుకుంటా, వ్యాపారం అంట, పని అంట, డ్యూటీ అంట, నానా దరిద్రం అంతా నీలో పెట్టుకుంటాం. కానీ ఈ లోకాన్ని సృష్టించిన ఆశీర్వాద కర్తను మాత్రము నీ హృదయంలో పెట్టుకో. ఇంటికి వెళ్తే పిల్లల ద్వారా శోధన, ఇంటికి వెళ్తే నరకము, ఇంటికి వెళ్తే భర్త ద్వారా శోధన, ఇంటికి వెళ్తే భార్య ద్వారా శోధన, ఇంటికి వెళ్తే ఇరుగు పొరుగు వారి శోధన, ఇంటికి వెళ్తే రకరకాల శోధనలు, బాధలు, ఎత్తుకి బతుకని ఎంత నిరాశ ఉంటున్నావు. మాటను లేని కొడుకులు, మాటను లేని కూతుర్లు, మాటను లేని భర్త, మాటను లేని భార్య, మాటను లేని మన జీవితము ముగించుకోవాలి. ముగించేసుకుంటే చచ్చిపోతే బాగుంటుందని ఎన్నిసార్లు నువ్వు ఆలోచించుకున్నావు? ఈ ఆలోచన అంతా నీ ద్వారా వచ్చింది అనుకున్నావా? ఈ ఆలోచన అంతా నువ్వు దేవునికి దూరం అయిపోయినప్పుడు, సంఘానికి దూరం అయిపోయినప్పుడు వచ్చిన ఆలోచన ఇది. నువ్వు దేవుడికి దగ్గర అవుతుంటే దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. నా అప్పులు దేవుడు తీసేస్తాడు, నా పనులు దేవుడు దీవిస్తాడు, నేను అనుకునే దానికంటే మంచి డ్యూటీ ఇస్తాడు, ఈ సమస్యల్లో నుండి నన్ను దేవుడే బయట పడేస్తాడు. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తుంది ఆలోచన? పరిశుద్ధాత్మ నీ పక్క నుండి ఆయన ఏమన్నాడు? ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆదరణకర్త ఇప్పుడు ఎవరు? నీ పక్కనే ఉంటున్నాడు. ఆదరణకర్త నిన్ను ఆదరిస్తున్నాడు. నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు దిగజారిపోయినప్పుడు, నువ్వు కుమిలిపోయినప్పుడు, నువ్వు చర్చికి దూరం అయిపోయినప్పుడు, ఎందుకు పనుల మీద ఆధారపడతావు? ఎందుకు వ్యాపారం మీద ఆధారపడతావు? ఎందుకు డ్యూటీ మీద ఆధారపడతావు? ఎందుకు వాళ్ళ మీద ఆధారపడతావు? ఎందుకు వీళ్ళ మీద ఆధారపడతావు? వీళ్ళందరి మీద నువ్వు ఆధారపడ్డావు. నీకేదో దొరికిందా? దొరకలేదు కదా. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటోడు? సర్వశక్తిమంతుడు. నీ కష్టాన్ని, నీ నష్టాన్ని, నీ ఇరుకుని, నీ ఇబ్బందిని చూస్తలేదా? ఎలా ఎందుకు చూడ్డు? గాలే నీతో ఎప్పుడు ఉండేటట్లే నిలబెట్టిన దేవుడు ఈ సృష్టిలో ఏ మానవుడు ఏ బాధల్లో, ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందులు, ఏ అప్పుల్లో, ఏ సమస్యతో, ఏ రోగంతో, ఏ బాధతో, ఏ దెయ్యంతో, ఏ శాతపడితో ఎంత బాధలు కుమిలిపోతున్నారో ఆ బాధలు చూచిన దేవుడు నువ్వు నమ్ముకున్నావు. ఇజ్రాయిల్ బాధలు చూసి దేవుడు దిగొచ్చాడా లేదా? ఇప్పుడు నీ ఇంట్లోకి ఎందుకు దిగి రావట్లేదు? ప్రార్థన చేయవు, బైబిల్ చదవు, చర్చికి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రావు, ఆదివారం ఆరాధనకు రావు, ఇంట్లో అలాగే ఉండిపోతున్నావు. ఇంట్లో అలాగే ఉండిపోతే నీకేమైనా మిగిలిందా? కష్టపడుతున్నావే, నేను కాదంటలేదు. కష్టానికి ఫలితము నీ భర్త తాగేయట్లేదా? కష్టపడుతున్నావే, నువ్వు భార్య భర్తలు ఇద్దరు కష్టపడిందంతా మళ్ళీ వడ్డీలకి ఇచ్చేస్తున్నావే. మళ్ళీ అస్సలు అప్పు అలాగే ఉండిపోతుంది కదా. అప్పు అలాగా పెరిగిపోతుంది. ఇంట్లోకి వచ్చే టైంకి ఏదో ఒకరు జబ్బు, పిల్లవాడికి బాగపోతే భర్తకి, భర్త బాగపోతే భార్యకి, బయలిద్దరికి బాగపోతే ఏదో ఒక సమస్య ఇంట్లోకి వచ్చి పడుతుంది. నీ కష్టాజీతం అంతా ఎవరి పాలైపోతుంది? లోకం పాలైపోతుంది, అమ్మాయి పాలైపోతుంది, అబ్బాయి పాలైపోతుంది. నీ కష్టాజీతం కూడా నువ్వు ఇతరుల పాలు అయిపోతుంది. ఎందుకు దెబ్బ మీద దెబ్బ, ఎందుకు ఇలాగ దెబ్బ మీద దెబ్బ వస్తుందని ఎప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావా? ఆలోచించటలా. నేను దేవుడికి దూరం అయిపోతున్నాను. ఒకప్పుడు నా ప్రార్థన ఇంట్లో లేదు, ఒకప్పుడున్న స్తుతినాలు లేదు, ఒకప్పుడు సంఘంలో నిలబడినట్లు నేను నిలబడలేకపోతున్నాను. అయ్యో అని ఇప్పుడన్నా ఈ వాక్యం విన్నా కానించన్నా నీ మనసును మార్చుకొని సంఘంలో నిలబడితే ఆకాశ మండలంలో ఉన్న ఆ చీకటి శక్తులను జయిస్తావు. ఆ శక్తి నా దేవుడు నీకు ఇస్తాడు. పడిపోనివ్వడం, కుమిలిపోయినవ్వడం, చచ్చిపోతాం అనిపించదు. అయినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలు ఆనందంగా జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఆ కష్టాల్లో కూడా చూడండి, నీ హృదయాన్ని నువ్వు చెరుపుకొనివ్వడం, నీ ఆత్మను ఆర్పుకొనివ్వడం, నీ ప్రార్థన జీవితాన్ని పోగొట్టనివ్వడం.
నిన్ను నిలబెడతాడు నా దేవుడు. ఆమేన్. ఎలాంటి దేవుడు? నీ పక్కన నీతో ఉంటున్న దేవుడు, వస్తున్న అపాయాలని ఆపే దేవుడు, వస్తున్న ప్రమాదాలను ఆపే దేవుడు, వస్తున్న చీకటి శక్తులను చితక తొక్కే శక్తి నీకు వచ్చే దేవుడు. అలాంటి దేవుడు ఉంటుండగా నువ్వెందుకు ఇంటి ముందు ఒక గుమ్మడికాయ పెట్టుకుంటావు? ఇంటి ముందు ఎర్రటి గుడ్డలు ఎందుకు పెట్టుకుంటావు? ఇటు ఇక్కడ చర్చిలో ఒక రకంగా ఉంటావా? ఈ చర్చిలో ఒక రకంగా ఉంటావు, బయటికి వెళ్తే ఇంకొక రకంగా ఉంటావు. ఇలాగా ఉండటం ద్వారా నీకేమైనా దొరుకుతుందా? ఒక్కడే శూన్యంలో సృష్టిని కలగజేసిన వాడు ఒక్కడని నీకు తెలుసు. ఆ ఒక్కడి మీద ఎందుకు ఆధారపడవు? ఆ ఒక్కడే ఆకాశం నుంచి వర్షం కురిపిస్తున్నవాడని నీకు తెలుసు. ఆ ఒక్కడే చీకట్లో వెలుగునిచ్చేవాడని నీకు తెలుసు. ఆయన ఒక్కడే నీరును మూట కట్టే దేవుడని ఆయనకు తెలుసు. ఆయన ఒక్కడే ఈ సృష్టిని అంతటికి అధిపతి అని నీకు తెలుసు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి కూడా ఆదివారము చర్చి మానేస్తావు. అవసరం వచ్చినప్పుడు చర్చికి వస్తావు. అవసరం వచ్చినప్పుడు చర్చికి వస్తున్నావు కాబట్టి నీ అవసరతలు దేవుడు తీరుస్తలేదు. అవసరం ఉన్న అవసరం లేకపోయినా ఆదివారం నా దేవుడు నాకు ఇచ్చింది. నేను నా దేవుని దగ్గరికి వెళ్తే నా భర్త అటు ఇటు ఉంటున్న నా భర్తను దేవుడు మార్చుతాడు. ఈరోజు మా భర్త నా మాట విన్నాడండి అంటావు. ఆ విన్నాడని నీకు తెలుసు కదా. నీ మాట కూడా విన్నాడు, మీ నాన్న మాట కూడా విన్నాడు, మీ మమ్మీ మీ డాడీ మాట విన్నాడు. ఎంతమందితో చెప్పించినా కానీ నువ్వు చెప్పినా కానీ వినలేదు. హల్లెలూయా. గుర్రము పరిగెత్తటానికి అటు కృపను ఎవరిచ్చారు? నువ్వు పరిగెత్తగలదా? గుర్రంలాగా పరిగెత్తలేవు. ఒక ఎద్దు బరువు మోయటానికి దేవుడు బరువు మోయటానికి ఆ కృప ఇచ్చాడు. అది బరువు మోస్తానే ఉంటుంది. ఇప్పుడు ఈ సృష్టి అంతటా ఎవరికి లోబడుతుంది? దేవుడు ఏది చెప్తే అది వింటుంది. ఈ సృష్టిని అంత స్వాధీనంలో పెట్టిన సర్వశక్తిమంతుడు నీ భర్తను స్వాధీనంలో పెట్టడా? వచ్చి ఎప్పుడన్నా ఏడితే కదా నువ్వు ఇక్కడికి వచ్చి, ఎప్పుడన్నా కన్నీళ్ళు కారిస్తే కదా ఇక్కడికి వచ్చి, ఎప్పుడన్నా ఉపవాసం ఉండి అయ్యా నా కుటుంబం ఒక నరకంగా ఉంటుంది అయ్యా, ఇలాంటి వాడిని ఎందుకు చేసుకున్నాను బాబోయ్ అని ఏడ్చే కంటే ఇలాంటి వాడిని మార్చేయలేడు. దేవుడు ఖచ్చితంగా మారుతాడు. నువ్వు నమ్మిన దేవుడు చేతకనుడా? నీ నమ్మినవాడు మోగోడా, చూడలేనోడా? అంత సర్వశక్తిమంతుడు దగ్గరికి వచ్చావు. నువ్వు మారలేని వారి కొరకు మార్పు చెందాలి. అయ్యో ఆమె ద్వారానే నా జీవితం నాశనం అయిపోయింది, ఈడు ద్వారానే నా జీవితం నాశనం అయిపోయింది అని ఏడుతున్నావే కానీ ఎక్కడ జీవితం నాశనం అయిపోయిందో ఆ జీవితాన్ని ఇప్పుడు కట్టుకునే దానిగా ఏడవాలి. ఇక్కడికి వచ్చి అది ఏడువు. నాశనం అయిపోయింది, పోతే పోయింది. నాశనం అయిపోయావు, ఇప్పుడు కుళ్ళిపోయావు, నాశనం అయిపోయావు. ఆ నాశనం అయిపోయి కుళ్ళిపోయిన శవాన్ని దగ్గరికి వచ్చి యేసయ్య రాగానే అది సువాసనగా బయటకు రాలేదా? నాశనం అయిపోయిన మన జీవితాన్ని దేవుడు బాగు చేసేవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన దగ్గర రా, ఆయన మీద ఆధారపడు. వాళ్ళ మీద ఆధారపడితే వీళ్ళ మీద ఆధారపడతావు. నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడే కంటే దేవుడి దగ్గరికి వచ్చి యేసయ్యా నువ్వే నన్ను స్వస్థపరచు, నువ్వే నన్ను బాగు చేయని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చెయ్యి. యేసు నామంలో ఆమేన్. కుళ్ళిపోయిన శవాన్ని, దుర్వాసన వచ్చిన శవాన్ని ఆమె లాజరు బయటకు రా అని పిలవగానే లాజరు బయటకు వచ్చేసాడు. ఎండిన ఎముకలకి పరిగెత్తుకొని వచ్చి అతుక్కున్నాయి. ఈ రాత్రి నీ రోగం ఎలాంటి రోగమైనా, ఎలాంటి దెయ్యమైనా, ఎలాంటి నువ్వు పాడైపోయిన ఈ రాత్రి బాగు చేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. నువ్వు ఎప్పుడు చూసినా ఆరిపోయిన క్రైస్తవుడు ఉండకూడదు, నిద్రపోయిన క్రైస్తవుడు ఉండకూడదు, అయ్యో ఎప్పుడన్నా వచ్చే క్రైస్తవురాలుగా ఉండకూడదు. ఎంతకాలం ఉన్నా నువ్వు అలాగే ఉండిపోతున్నావు. ఇన్ని సంవత్సరాలైంది దేవుడిని నమ్ముకొని ఇంకా నీ ఇంట్లో దరిద్రం వెంటాడుతుంది. అసలు నువ్వు హృదయం అవ్వలేదు.
నువ్వు హృదయంలో ఉన్నప్పుడు నీ భర్త ఎలాగ హృదయం ఎత్తాడు? నువ్వే హృదయంలో ఉన్నప్పుడు నీ పిల్లలు ఎలాగ హృదయం ఎత్తారు? నువ్వు హృదయం ఇచ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు వీళ్ళందరినీ దేవుడు మార్చుకుంటాడు. నరకాన్ని దేవుడు ఏం చేస్తాడు? నీ ఇల్లు నరకంగా ఉంది కదా, ఇప్పుడు పరలోకంగా దేవుడు చేయబోతున్నాడు. మొదట నువ్వు నిలబడాలి కదా. నువ్వు నిలబడకుండా నువ్వు నిలబడలేనప్పుడు నీకు బాధలే, కష్టాలే తప్ప అనుకునే కార్యాలు జరుగుతున్నా. ఎందుకు జరుగుతులేదని ఎప్పుడైనా అడుగుతున్నావా? 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటే ఎప్పుడైనా వచ్చావా? 40 రోజులు ఉపవాసాలు ఇక్కడ జరుగుతుంటే తినేసావు, మెక్కేసావు, కానీ ఉపవాసం ఉండే ఆడలేకపోయావు. ఆమేన్. రోజు తిండిపోతుంది తనమా మనకే. ఉపవాసం నీ కొరకు లేదా దేవుడు? అందుకే ఆమేన్, ఆ తిండి విషయంలో నీ గొంతుకి కత్తి పెట్టుకోమన్నాడు దేవుడు. నీకు ఉపవాసాలు ఇక్కడ ప్రార్థనలు ఇక్కడ జరుగుతుంటే నువ్వు వ్యాపారం చేసుకున్నావు, నువ్వు డ్యూటీ చేసుకున్నావు, నువ్వు పనులు చేసుకున్నావు, నాకు ఉపవాసం లేకపోయినా పర్వాలేదు, నాకు ఉపవాసం లేకపోయినా పర్వాలేదు అని మానేసావు. ఆమేన్. ఎప్పుడు నువ్వు దేవుడికి దూరం అయిపోయావు, అప్పుడే కార్యాలు ఆగిపోయినాయి కదా. ఎన్ని మేలు చేశాడు తల్లి నీకు, ఎన్ని మేలు చేశాడు సహోదరుడా, సహోదరి. ఇంకా ఆరిపోయిన స్థితిలో ఉంటావా? ఇంకా పడిపోయిన స్థితిలో ఉంటావా? ఇంకా లోకం కావాలా? ఇంకా నీకు అమ్మాయిలు కావాలా? ఇంకా అబ్బాయిలు కావాలా? ఆ దొంగ పోన్లు ఇంకా మానుకోవా సహోదరి? ఆ దొంగ జీవితం మానుకో. అప్పుడు దేవుడు నీ ఇంట్లోకి వచ్చి మంచి జాబ్లో నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు. అప్పుడు నీ అప్పులు దేవుడు తొలగిస్తాడు. అప్పుడు నీకు నీ హృదయంలో తెలియలేని సంతోషము నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? యుద్ధ భూమిలో ఉన్నాము. మనం ఎవరితో పోరాడాలి? ఆకాశ మండలంలో దుష్ట శక్తులతో మనం పోరాడాలి. ఆకాశ మండలంలో తిష్ట వేసుకున్న దురాత్మ సమూహంతో నువ్వు పోరాడుతున్నావు. ఆమేన్. ఈ పోరాడేటప్పుడు మనకు శక్తి ఎక్కడి నుంచి రావాలి? జీవం ఎక్కడి నుంచి రావాలి? అలసిపోకుండా కృప ఎక్కడి నుంచి రావాలి? మెలకు కలిగి ప్రార్థన చేసే కృప ఎక్కడ ఉండాలి? ఈ నొప్పులు బాధలు ఎక్కడి నుంచి తొలగిపోవాలి? ఆ పోరాడే ఆసక్తి నీకుంటే అన్నీ జరుగుతాయి. ఆమేన్. అలాగ పోరాడాడు దావీదు. తరుముతున్నారు 3000 సైన్యం. ఎవరిని? ఒక్క దావీదుని. ఒక్క దావీదు ఒక్క శత్రువుకి దేవుడు అప్పచెప్పుకుంటా దావీదుని బలమిచ్చి, గుర్రానికి బలం ఇచ్చినట్లు, గుర్రం పరిగెత్తినట్లు, గుర్రం ఎంత పరిగెత్తినా అలసిపోకుండా ఉండినట్లు దావీదు అలసిపోవటం లేదు. కానీ వెనక దావీదుని తరుముతున్న వాళ్ళందరూ అలసిపోయారండి. దావీదుని చంపాలనుకున్న వాళ్ళందరూ చచ్చిపోయారు, కానీ దావీదు మాత్రం చచ్చిపోలేదు. ఇప్పుడు నా దేవుడు నీతో చెబుతున్నాడు, ఎంత చంపాలనుకున్నా కానీ దేవుడు అప్పచెప్పలేదు శత్రు చేతికి. ఎందుకంటే దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడో? తిండి లేకపోయినా దేవుడి మీద ఆధారపడ్డాడు, నిద్ర లేకపోయినా దేవుడి మీద ఆధారపడ్డాడు, భయంకరమైన కష్టాలు వచ్చిన దేవుడి మీద ఆధారపడ్డాడు, భయంకరమైన ప్రళయాలు వచ్చిన దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎన్ని శోధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని భయంకరమైన శోధల గుండా వెళ్ళినా నా దేవుడి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ తెచ్చాడు, కానీ ఏమి కష్టాలయ్యా, ఏమి నష్టాలయ్యా, ఇదేంటి దేవా? ఎక్కడ కూడా నిరాశ కలిగి ఉండలేదు. నిరాశలో బలము, నిరాశలో నిబ్బరము, నిరాశలో ధైర్యాన్ని దేవుడు దావీదుకి ఇచ్చినట్లు నువ్వు పోరాడి కొలిది ఆశీర్వాదం పరలోకం నుండి వస్తానే ఉంది. అందుకే మనము ఎప్పుడు చూసినా సైనికుల్లాగా మెలకు కలిగి మనము ఏం చేయాలి? పోరాడే శక్తి కొరకు మన దేవుడి దగ్గర, దేవుని మందిరంలో నిలబడితే, సంఘంలో నిలబడితే శక్తి దావీదుకి ఇచ్చినట్లు, యోబుకి ఇచ్చినట్లు, అబ్రహాముకి ఇచ్చినట్లు నా దేవుడు ఈరోజు సంఘాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. అట్టి పోరాడేవారుగా మనం ఉండాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాడు. నువ్వు నిలబడు. ఇంకా ఇటు అటు ఉండకూడదు, నువ్వు ఇటు అటు ఉండకూడదు. నువ్వు ఏదైనా కానీ నా దేవుడు ఇస్తాడు. దేవుడి మీద ఆధారపడు, దేవుడి మీద విశ్వాసం కలుగుండు. దేవుడి దగ్గర మనం ఇది పెట్టాము, ఇది జరిగిపోయింది అనే నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకము ప్రతి ఒక్కరి పట్ల
ఆ విశ్వాసము దేవుడు దృఢపరచునుగాక. కల్మొద్దాం, తల వంచుదాం. ప్రభా, మా అందరితో మీరు మాట్లాడారయ్యా, మా అందరు మీరు దర్శించారు. నిన్న వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందటానికి మీరే మాకు సహాయం చేయమని యుద్ధ భూమిలో అయా